ఐబిఎస్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఐబిఎస్ అనే జబ్బు గురించి మనం తెలుసుకుందాం. ఐ అంటే ఇరిటబుల్, బి అంటే బౌల్, ఎస్ అంటే సిండ్రోమా. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమా అంటారు. ఇది ఎక్కువగా లేడీస్లో ఉంటుంది. మరి దాదాపు లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఈ జబ్బులో భయం, ఆందోళన, సికాకు, టెన్షన్ ఉంటే దీన్ని ఐబిఎస్ అంటారు. ఐబిఎస్ అంటే ఏంటి? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమా అని అర్థం. భయం, ఆందోళన, సికాకు, టెన్షన్ ఉంటేనే ఈ డిసీజ్ అనేది వస్తుంది. అది బ్రెయిన్లో ఉంటే అది మామూలుగా, అదే పొట్టలో వస్తే ఐబిఎస్ అంటారు. ఈ భయం, ఆందోళన, సికాకు, టెన్షన్ వచ్చినప్పుడు మెదడు నుంచి కనెక్షన్ నరాలు, వేగస్ నరాలు అనేవి బాడీ మొత్తం వార్తలు తీసుకొని వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ వచ్చి అప్పుడు ఆ వేగస్ నరాలు నొక్కినప్పుడు, మరి గ్యాస్ నొక్కినప్పుడు మరి ఈ శరీర అవయవాలన్నీ వాటి ఇష్టం వచ్చినట్టు అవి పనిచేస్తాయి అన్నమాట. అప్పుడు మనకి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో మనకు వచ్చే లక్షణాలు ఏంటంటే, ఒక్కోసారి మోషన్స్ అనేవి ఎక్కువ సార్లు అవుతాయి. ఫ్రీ మోషన్ అవ్వదు, వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు అవుతాయి. ఒక్కోసారి అసలు 2 రోజులు 3 రోజులు కూడా అవ్వదు. ఎక్కువ శాతం లేడీస్లో ఉంటుంది. మరి ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువగా ఉంటుంది, మరి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఐబిఎస్ వచ్చిన వాళ్ళకి భయం, ఆందోళన, సికాకు, టెన్షన్ వచ్చి పొట్ట నొప్పి, వాంతి, వికారం, మరి ఆకలి పోవటం, నడువు నొప్పి రావటం, కాళ్ళు లాక్కోవటం, నీరసం, మరి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. దీనికి వైద్యం ఉందంటే దాదాపు వైద్యం లేదనే చెప్పాలి. అందుకని టెన్షన్ లేకుండా పచ్చళ్ళ కారం తగ్గించేసి, మసాలా పులుపు తగ్గించేసి, కాయలు, ఆకుకూరలు బాగా తీసుకొని తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకున్నట్లయితే దాదాపు ఈ జబ్బు అనేది తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాదాపు తగ్గిద్దని కూడా గ్యారెంటీగా చెప్పలేము. అందుకని టయానికి భోంచేసి నొప్పుల పిల్లలు వాడకుండా, ఎక్కువ ఆలోచన చేయకుండా మరి టయానికి భోంచేసినట్లయితే, అంటే మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి ఎక్కువ అవుతాయి, ఒక్కోసారి అసలు అవ్వు. ఈ జబ్బులో లక్షణం, మొట్టమొదటి లక్షణం అది లేడీస్లో ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమా అంటారు. అంటే మెదడు ఇప్పుడు ఎప్పుడైతే గ్యాస్ పొట్టలో వస్తుందో, అప్పుడు ఎప్పుడైతే భయం, ఆందోళన, సికాకు వచ్చి పొట్టలో నొప్పి గ్యాస్ వస్తుందో, అప్పుడు ఈ గ్యాస్ అనేది మెదడుకు కూడా వెళ్ళి భయం, ఆందోళన, సికాకు, టెన్షన్ రావడానికి ఎక్కువ. అంటే పొట్టకి టెన్షన్ వస్తే తలకు కూడా టెన్షన్ వచ్చి కూర్చోలేరు, నుంచోలేరు, కొనుక్కోలేరు. మరి ఇవన్నీ కూడా లక్షణాలు అనేవి అంటవుతాయి. దాదాపు దీనికి వైద్యం లేదు. టయానికి భోంచేసి కొద్దిగా పచ్చళ్ళ కారం తగ్గించి కాయలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నట్లయితే దాదాపు ఈ జబ్బు అనేది తగ్గడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.